పవర్ ప్లేలో వరుసగా వికెట్లు పడటం వాస్తవంగా భారత జట్టు పవర్ ప్లేలో చితకబాద్ వదిలిపెట్టింది. ఓ పక్కన అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇరగతీసి వదిలిపెడితే ఆ తరువాత సీన్ మార్చి మన వాళ్ళు బౌలింగ్లో శాంట్నరు, మిచెల్ ఏకంగా హాఫ్ సెంచరీ భాగస్వామ్యం చివరిలో చేయబట్టినే వాళ్ళకి ఆ మాత్రం స్కోర్ వచ్చింది. వరుసగా పవర్ ప్లేలోనే 3 వికెట్లు తీయడం అన్నటువంటిది, అది కూడా మన పవర్ ప్లేకి వాళ్ళ పవర్ ప్లేకి కంప్లీట్ తేడా అనమాట. మన పవర్ ప్లేలో చితకబాద్ వదిలిపెడితే వాళ్ళ పవర్ ప్లేలో దారుణమైనటువంటి తేడాలు వచ్చినాయి. మన వాళ్ళు ఈ టోటల్ మ్యాచ్లో 3 అద్భుతమైనటువంటి క్యాచ్లు మిస్ అయితే 3 అద్భుతమైన క్యాచ్లు కూడా పట్టారు. ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ మొత్తం మీద అద్భుతం సృష్టించాడని చెప్పాలి. ఒకే ఒక్క చోట మాత్రం క్యాచ్ పట్టుకుని 6 దాంట్లోకి ఎగిరాడు. మిగతా అన్ని అద్భుతమైనటువంటి ఫీలింగ్ చేసి పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. డరిల్ మిచెల్ 17 పరుగులకి 11 బాల్స్లో అవుట్ అవ్వడం వెనకాల అతను ఉన్నది ఏది వరుసపెట్టి శాంసన్తో కలిసి అద్భుతమైన ఆట ఆడుతున్న సందర్భంలో కొట్టాడు. మొత్తం మ్యాచ్ మలుపు తిప్పినటువంటి పరిస్థితి. అప్పటికి 43 బంతుల్లో 132 రన్స్ చేయాల్సినటువంటి స్థితికి తేగలిగారు. ఫీల్డింగ్లో ఫెయిల్యూర్స్ ఉన్న హయ్యెస్ట్ బ్యాటింగ్ బాదుడు అన్నటువంటిది ఓ రకంగా బెనిఫిట్ అయిందని చెప్పాలి.